ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ మిత్రులకి నమస్తే. ఈరోజు నేను లోచర్ల విజయభాస్కర్ రెడ్డి అనే నేను వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి నాకున్న పదవి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆ పదవికి కూడా రాజీనామా చేస్తుండా. నేను ఈ రాజకీయ పార్టీలో వైఎస్ఆర్సీపీలో నేను కొనసాగలేకపోతున్నా. దాన్ని అధ్యక్షుల వారికి కూడా ఉత్తరం ద్వారా నేను తెలియజేస్తున్నా. దీనికి కారణం ఏమంటే, ఏనాడు కూడా గత 5 సంవత్సరాల నుంచి పార్టీ పరిస్థితి ఏంటని కానీ, పార్టీ యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయని కానీ, పార్టీకి కష్టపడినటువంటి కార్యకర్తలు కానీ, నాయకుల యొక్క బాగోగులు కానీ, వారి యొక్క స్థితిగతులు, ఇక్కడ పార్టీ బలంగా ఉందా, బలహీనమవుతుందా, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుని ఏ రకంగా ఇక్కడ పార్టీని బతికిస్తున్నాడా, కార్యకర్తలను సతాయిస్తున్నాడా, ఏమనేటువంటిది ఏమాత్రం కూడా పట్టించుకోకుండా 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు పైన అధిష్టానం అనుకునే వాళ్ళందరూ కూడా. ఈరోజు వందల మంది క్రియాశీల కార్యకర్తలు, ఓటర్సు, వేల మంది ఓటర్సు, వందల మంది క్రియాశీల కార్యకర్తలు పార్టీని వదిలి వలసలు వెళ్ళిపోతున్నారు తెలుగుదేశంలోకి, వారికి నచ్చిన కొద్దీ. ఈ రకంగా పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఆ భ్రష్టు పట్టి పోవడానికి ఇక్కడ శాసనసభ్యుడు 5 సంవత్సరాల నుంచి వెలగబెట్టుతున్నటువంటి వ్యవహారమే దానికి ప్రధానమైనటువంటి కారణం తప్ప వేరే ఎవ్వరూ కూడా కాదనేది నా నిశ్చిత అభిప్రాయం. ఆయన 5 సంవత్సరాల్లో తన వ్యక్తిగత అవసరాల చుట్టూనే పార్టీ కార్యక్రమాన్ని నడిపించాడు. కానీ పార్టీ కార్యకర్తలు కష్టపడిన వాళ్ళ యొక్క గౌరవ ప్రతిష్టలు నిలపడంలో కానీ, వారి బాగోగులు కానీ, వారి యొక్క ఇబ్బందులు కానీ ఏమున్నాయి? అధికారం వచ్చింది మనకి, ఈ అధికారంలో మన కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలి, నాయకుల గౌరవ ప్రతిష్టలు ఎలా పెంచాలి అనేటువంటి దృష్టి ఏమాత్రం లేకుండా కేవలం తన వ్యక్తిగత అవసరాల చుట్టూనే తిరుగుతూ పార్టీని గాలికి వదిలేసి ఈరోజు భ్రష్టు పట్టిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీధర్ రెడ్డి గారే. అట్లాంటి శ్రీధర్ రెడ్డికి మళ్ళీ అధిష్టానం ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని రకాలైనటువంటి సర్వేలన్నీ కూడా చెబుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసమైనటువంటి చర్చలు, ఒక రకమైనటువంటి కార్యకర్తలు 4-5 దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులను ఏమాత్రం పట్టించుకోకుండా, వారితో చర్చించకుండా ఏకపక్షంగా ఆయన్ని మళ్ళీ టికెట్ ఇచ్చి ప్రజల మీద రుద్దడం అనేది చాలా 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 మా భావ్యం కాదని, అది మంచిది కాదని, పార్టీకి ప్రజలకు నష్టం కలిగిస్తుందని మా అభిప్రాయం. అందువల్ల నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేయవలసి వచ్చింది. అట్లాంటి ఆ అభిప్రాయాలు కానీ, అట్లాంటి ఇది కానీ ఏ పార్టీలోకి నేను పోదలుచుకోలేదు. నేను స్వతంత్ర భావాలతోనే నా రాజకీయ అభిప్రాయాలు కానీ, రాజకీయ వ్యవహారాలు కానీ చేయదలుచుకున్నా. ఒక పార్టీకి అనుకూలము, ఇంకొక పార్టీకి వ్యతిరేకమైనటువంటి రాజకీయాలు నాకు అక్కర్లేదు. నేను స్వతంత్ర భావాలతోనే ప్రజల్లో సత్యాలు మాట్లాడతా, ప్రజలకి ఏది కావాలనో, ఏది మంచో చెడ్డ అనేది నేను భవిష్యత్తులో కూడా మాట్లాడబోతా. నాకు ఏ పార్టీలోకి పోవాల్సిన అవసరం కానీ, అగత్యం కానీ